అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ శ్రీ సత్యం శంకర్ మంచి గారి అమరావతి కథలు నుండి ఎవరు పాడినా ఆ 7 అక్షరాలే కథను వినబోతున్నారు. ఆ రోజు నంది వాహనం ఊరేగింపు. స్వామి విగ్రహాన్ని వాహనం మీద వేంచేపు చేశారు. అర్చకులు హారతిచ్చారు. స్థానాచార్లు వాయించండోయ్ భజంత్రీలు అన్నాడు. కాని వాద్యగాళ్లు వాయించరే. పండుగ రోజులు కాబట్టి జోడు సన్నాయి వాద్యగాళ్లు వచ్చారు. అందులో ఒక్కడూ వాయించలేదు. ఊరి మీదొంపల్దెగా మీకేమొచ్చిందిరా, వాయించండ్రా అని ఎవరో అరిచారు. వాళ్ళు వినిపించుకోలా. పానకాలు, పరమేశు సన్నాయి కర్రలు పక్కన పెట్టి వాదించుకుంటున్నారు. సంగీతం గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు. ఏందోయ్ నువ్వు వాయించేది అన్నాడు పానకాలు. నువ్వేందోయ్ వాయించేది అన్నాడు పరమేశు. నీకు సన్నాయి కర్రకి బొక్కలెన్నో తెలుసంట్రా? నీకు పీక నోట్టో పెట్టుకోవడం తెలుసంట్రా? అరే, నువ్వు నీ గురువు నా కాలి కింద నుంచి దూరిపోవాలరా. షంషేర్ తొడచరిచాడు పానకాలు. నా గురువునంటావురా నాయాల? తిరగబడ్డాడు పరమేశు. ఇద్దరూ కలేబడ్డారు. సన్నాయి కర్రలతో మోదుకున్నారు, గుద్దుకున్నారు, కిందపడి కుమ్ముకున్నారు. రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు. జనం విడదీశారిద్దరినీ. చెరోవైపు పట్టుకున్నారు. నెత్తురోడుతున్నా ఢీకొనడానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్లలా ఉరిమి ఉరిమి చూసుకుంటున్నారు పానకాలు, పరమేశు. స్థానాచార్లు మధ్యకొచ్చి, మీరు పడిసావా, ఊరేగింపు బయలుదేరాలి, వాయించండ్రా అన్నాడు. ఉండండి, వాడు వాయించేది వాడి గురువు దగ్గర నేర్చుకున్నాడంట, నేను నేర్చుకోలేదంట. ఎవరు వాయించినా ఆ 7 అక్షరాలే కదండి అన్నాడు పానకాలు. పరమేశు ఊగిపోతూ, 7 అక్షరాలు కాదురా, 3 అక్షరాలు వాయించు చూస్తాను అన్నాడు. 7 3 ఏదో వాయించేడవండ్రా అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు. ఎట్టకేలకు పానకాలు, పరమేశు సన్నాయి కర్రలు చేతపట్టారండి. ఇహ చూడండి, వాళ్ళు వాయించారు. పానకాలు తనక తనకం తనక తనకం అని వీరంగా వాయిస్తే, పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరస వాయించాడు. ఉన్న ఒకే ఒక డోలు వాయిద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలకి, ఎడమ పరమేశుకు బాదడం మొదలెట్టాడు. తాళం వాడిష్టం వచ్చినట్టు ఇంకెవడికో తాళం వేసేస్తున్నాడు. మీ వాద్యాల సంగతి నాకు అనవసరం అని శంభులింగం బయ్యమని శంఖం పూరించాడు. ఈ ధ్వనులన్నింటినీ ముంచేట్టుగా దూదేకుల సాయిబు కై కైమని బాకా ఊదాడు. ఇలా పరమ భీభత్సమైన వాద్యఘోషతో ఊరేగింపు బయలుదేరింది. ఈ వాద్యఘోష కోటలో ఉన్న పెద్దొరగారి చెవిన పడింది. దొరగారు గుమస్తాని పిలిచి, రుంజలు, కొమ్ము బోరాలు, తప్పెట్లు వినిపిస్తున్నాయి, ముత్యాలమ్మ జాతర జరుగుతోందా అని అడిగారు. 3 అడుగుల చదరం పీటలు 200, 100 వడ్డన పళ్ళాలు, 50 గంటెలు, 40 గంగాళాలు, 30 పట్టె మంచాలు, వాటి మీదకి 60 పరుపులు, 100 బాలీసులు. తన జమీందారీ బంధువర్గమంతా ఒకనాడు అమరావతి వస్తారని, అప్పుడు అవసరమైన సామాగ్రికి వెతుక్కోనక్కర్లేకుండా సర్వ సంబారాలు తయారు చేయించి 6 గదుల నిండా పేర్పించిన తర్వాత తమ పూర్వుల చిత్రపటాలన్నీ 3 కాపీలు తీయించి మరో గదిలో నింపి కోటలోనే మిషను పెట్టి 25 సిల్కు లాల్చీలు కొడుతున్న దర్జీ సంజీవరావుని చూస్తున్న దొరగారికి ఆ మిషను మూత కంటే మరీ మరీ వింటుంటే ఇందాక వినిపించిన గందరగోళం మళ్లీ జ్ఞాపకం వచ్చింది. ఇందాక మన గుళ్ళో మేళమే అన్నారు దొరగారు గుమస్తాతో. అంటే దాని వివరం చెప్పమని. అప్పుడు గుమస్తా, అయ్యా, తమ పూర్వీకులందరికీ మాన్యాలిచ్చారు కదా, సన్నాయి వాయించే వాళ్ళకి 12 ఎకరాలు, డోలుకి 12 ఎకరాలు, శంఖానికి 12 ఎకరాలు, తాళానికి 12 ఎకరాలు, బాకాకి 12 ఎకరాలు. ఇలా వచ్చిన భూముల్ని వాళ్లంతా అనుభవిస్తూ కూర్చున్నారే గాని సంగీతం నేర్చుకోలేదండయ్యా. అన్నన్నా అనుకున్నారో ఏమో తెలీదు,
పెద్దొరగారు 4 రోజుల తర్వాత సన్నాయి వాద్యగాళ్ల కుటుంబంలోంచి వీరాస్వామి అనేవాణ్ణి ఎన్నిక చేసి తంజావూరు పంపించారు. సంగీతం నేర్చుకో అని. అలా 5 సంవత్సరాల పాటు వీరాస్వామి సంగీత విద్య కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు. శివరాత్రి వచ్చింది. తంజావూరు నుంచి వీరాస్వామి తిరిగొచ్చాడు. పెద్దొరగారు గుమస్తాని పిలిచి రథోత్సవానికి ముందు వీరాస్వామి చేత కచేరీ పెట్టించండి అన్నారు. శివరాత్రి జనం కిక్కిరిసి ఉన్నారు. రథం ముందు వీరాస్వామి సన్నాయి కచేరీ కోసం రంగం సిద్ధం చేయబడి ఉంది. మామూలుగా అయితే ఒకసారి వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయే పెద్దొరగారు ఆ రోజు కోట గుమ్మంలో కుర్చీ వేయించు కూర్చున్నారు వీరాస్వామి కచేరీ వినడానికి. వీరాస్వామి తోడుగా ఇంకో సన్నాయి వాద్యగాన్ని తెచ్చుకున్నాడు. కచేరీ మొదలైంది. పక్క సన్నాయివాడు అందుకున్నాడు. వీరాస్వామి సన్నాయి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు. దొరగారు, మన వీరాస్వామి వాయించడే అన్నారు. గుమస్తా మాట్లాడలేదు. వీరాస్వామి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు. పక్కవాడు ఆలాపన పూర్తి చేశాడు. వీరాస్వామి పీ పీ అంటున్నాడు. పక్కవాడు కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పీ పీ, పక్కవాడు స్వరం వేస్తున్నాడు. వీరాస్వామి పీ పీ, మన వీరాస్వామి వాయించడే అన్నారు దొరగారు. పక్కవాడు కీర్తన పూర్తి చేసి రెండో కీర్తన అందుకున్నాడు. వీరాస్వామి పీ పీ, పక్కవాడు మూడో కీర్తన అందుకుంటే వీరాస్వామి ఇంకా పీ పీ అని సన్నాయి పీక సవరిస్తుంటే దొరగారు మళ్ళీ అడిగారు. తంజావూరులో 5 ఏళ్లు నేర్చుకొచ్చాడు, మన వీరాస్వామి వాయించడే? అప్పుడు గుమస్తా చెప్పాడు, అయ్యా, ఈ 5 ఏళ్ళు 10,000 ఖర్చుతో వీరాస్వామి పీ పీ వరకే నేర్చుకున్నాడండి. దొరగారు కుర్చీలోంచి చెంగున లేచి కోటలోకి వెళ్ళిపోయారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.